ఉపసర్పంచుల గౌరవ వేతనం వెంటనే, ఉపసర్పంచుల గౌరవ వేతనం వెంటనే, ఉపసర్పంచుల ఐక్యత, ఉపసర్పంచుల ఐక్యత, ఉపసర్పంచుల ఐక్యత, ఉపసర్పంచుల ఐక్యత, ఉపసర్పంచుల డిమాండ్లను వెంటనే, ఉపసర్పంచుల డిమాండ్లను వెంటనే, ఉపసర్పంచుల డిమాండ్లను వెంటనే, ఉపసర్పంచుల డిమాండ్లను వెంటనే, ఉపసర్పంచుల గౌరవ వేతనం, గౌరవ వేతనం ఉపసర్పంచుల గౌరవ వేతనం, ఉపసర్పంచుల ఐక్యత, జై ఉపసర్పంచ్, జై ఉపసర్పంచ్. ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నమస్కారం అన్న. నేను బోధన్ మండల్ ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిని. మా గ్రామం వచ్చేసి ఉట్పల్లి విలేజ్ అన్న. ముందుగా ఈరోజు మేమేమంటే ఉప సర్పంచులందరికీ ఎన్నుకోబడిన 2025 డిసెంబర్లో మేము ఎన్నుకోబడినామన్న. మా న్యాయమైన పోరాటం ఏంటంటే ప్రజాస్వామ్యంలో మేమందరం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనామన్న పాలకవర్గంలోకి. దానికి తోడుగా మేమందరం కూడా ఒక న్యాయమైన పోరాటం చేస్తున్నాము. గత 5-6 నెలల నుండి మా మీద ఒక దుష్ప్రచారం జరుగుతుంది మీడియాలో. ఆ మీడియాలో వచ్చిన ప్రచారం ఏంటంటే ఉప సర్పంచ్ల చెక్ పవర్ రద్దు అవుతుందని చెప్పి ఒక సమాచారం రావడం వల్ల మేము అది ఖండించడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్ గారి ఆధ్వర్యంలో దీని పెద్ద ఎత్తున హైదరాబాద్లో మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. మా న్యాయమైన డిమాండ్ ఏంటంటే ఉప సర్పంచ్ల చెక్ పవర్ ఏదైతే ఉందో మాకు ముందుగా ఎలక్షన్ కన్నా ముందే చెప్పి మాకు ఎలక్షన్కి వస్తే బాగుండేదని మేము ప్రభుత్వాన్ని న్యాయబద్ధంగా కోరడం జరిగింది. ఆ ఎలక్షన్ మేము పెట్టిన ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మేము గౌరవప్రదంగా ఎన్నికైన తర్వాత మాకు గౌరవ వేతనం కల్పించాలి, 5,000 రూపాయలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా మా తోటి వార్డు మెంబర్లకు కూడా గౌరవ వేతనం 3,000 కల్పించాలని మా రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా రాష్ట్ర ఉపాధ్యక్షులు వేకార్ పాషా గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు పూనుకున్నామన్న. ఈ కార్యక్రమం వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు ఉప సర్పంచుల ఫోరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందన్న. ధన్యవాదాలన్న. ఉప సర్పంచ్ తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిని. ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల అధ్యక్షులు బొట్ల కార్తీక్ అన్నగారి ఆదేశాల మేరకు హలో ఉప సర్పంచ్ చలో కలెక్టర్ కార్యక్రమానికి ఇవాళ రావడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్లు ఏమంటే, మా డిమాండ్లలో ఒకటి, ఫస్ట్ మన ఉప సర్పంచ్లకు 5,000 గౌరవ వేతనం ఇవ్వాలి, మరియు మాతో పాటు వార్డు మెంబర్లకు కూడా 3,000 వేతనం ఇవ్వాలి. ఇంకా మన పలకాలపై అందరి యొక్క పేర్లు, ఉప సర్పంచ్లు మరియు వార్డు మెంబర్ల పేర్లు కూడా ఉండాలి. ఇంకా మన తీర్మానాల పైన కూడా మా ఉప సర్పంచ్ల సంతకాలు చేర్చాలి. ఇంకా ప్రతి మన మండల సమావేశాల్లో మా ఉప సర్పంచ్లకు కూడా ఆహ్వానం ఇవ్వాలి. ఇవన్నీ మా డిమాండ్స్. మేము ఇవాళ మా అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు ఇవాళ కలెక్టరేట్కు రావడం జరిగింది. ప్రభుత్వం కూడా మాకు అనుకూలంగా వివరిస్తుందని తెలియజేస్తున్నాను. జై ఉప సర్పంచ్, జై తెలంగాణ. కలెక్టరేట్ రావడం జరిగింది. రావడానికి ముఖ్య ఉద్దేశము తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉప సర్పంచులందరూ కూడా ఉన్నటువంటి ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్ ఉన్నటువంటి ఆదేశాల మేరకు ఉన్నటువంటి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ వినతి పత్రం ఎందుకు అంటే, ఉన్నటువంటి ఉప సర్పంచుల యొక్క అనేక సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తూ, అదేవిధంగా మీడియా ముఖంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము నివేదిస్తూ ఉన్నాము. ఈ యొక్క డిమాండ్లో ముఖ్య ఉద్దేశము ఉన్నటువంటి ఏదైతే ఉప సర్పంచులు మేము కూడా రాజ్యాంగబద్ధంగా ఒక ఓటు ద్వారానే ఎన్నుకున్నాం కాబట్టి మాకు ఖచ్చితంగా గౌరవ వేతనం 5,000 ప్రభుత్వం కల్పించాలి. అదేవిధంగా మా తోటి ఉన్నటువంటి వార్డు మెంబర్లందరికీ కూడా 3,000 గౌరవ వేతనం సమర్పిస్తూ, అదేవిధంగా మాకు పలకాలపైన ఖచ్చితంగా సర్పంచ్కి ఏ విధంగా ప్రోటోకాల్ ఉందో మాకు కూడా కల్పించాలన్నటువంటి విషయాన్ని మేము గవర్నమెంట్కి ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి నివేదిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఉన్నటువంటి ఏదైతే ఇందిరమ్మ కమిటీ, అదేవిధంగా ఉన్నటువంటి కమిటీలో ఉన్నటువంటి సర్పంచ్కి ఒక చైర్మన్గా ఇస్తూ, అధ్యక్షుడిగా ఇస్తూ వాళ్ళు ప్రోటోకాల్లో ఉన్నారు. అదే ప్రోటోకాల్లో మాకు కూడా వైస్ చైర్మన్గా కల్పించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. కాబట్టి మా న్యాయమైనటువంటి డిమాండ్లని ప్రభుత్వం ఖచ్చితంగా ఈ డిమాండ్ని ఒక దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే 12,000
పైచిలకు ఉప సర్పంచులము ఒక్కొక్క గ్రామానికి తెలంగాణ వ్యాప్తంగా ఉప సర్పంచులము కీలక పాత్ర ఆ గ్రామంలో వహిస్తాం కాబట్టి ఈ దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించి వెంటనే మాకు ఉన్నటువంటి డిమాండ్లని పరిష్కరిస్తారని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం. డిమాండ్ వెంటనే